ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్ అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి మెస్సీ అపర్ణ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అలరించాడు. యువకులతో పోటీ పడి మరీ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడంతో అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. అనంతరం గ్రౌండ్లోకి దిగిన మెస్సీ కాసేపు సీఎం రేవంత్తో గేమ్ ఆడారు. ఆ తర్వాత ప్లేయర్స్తో కలిసి ఫోటో దిగారు. అనంతరం బాల్స్ ను స్టేడియం స్టాండ్స్ లోకి కిక్ చేశారు మెస్సీ. India, and that is something that's really nice to see this man every time in action. And we are right here from RGI Stadium, Hyderabad. And also more importantly, Swarna, what keeps him as the biggest fan is because, you know, people keep speaking about a lot of other things. I mean, the rivalry, yeah. And that height advantage is so good. అనంతరం మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ కు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఇరు జట్లతో వారు గ్రూప్ ఫోటో దిగారు. స్టేడియంలో మ్యూజికల్ నైట్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాహుల్ సిప్లిగంజ్ నాటు పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలో మెస్సీ మానియా వెల్లివిరిసింది. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మెస్సీ అభిమానులు జెర్సీ నెంబర్ 10తో స్టేడియానికి తరలివచ్చారు. స్టేడియం పరిసర ప్రాంతాలను పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో 2వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఏకగ్రీవాలు కాకుండా మిగిలిన 3911 పంచాయతీలకు సర్పంచ్లు, 29903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని విమర్శించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఓదార్చారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎంకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడే సమయం ఉంది కానీ గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా అని మండిపడ్డారు. కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్ధాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ నువ్వు విజన్ 2047 తొక్కుతా పీకుతా అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడకు. పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్ని ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు, గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు? సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపును వస్తున్నది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇవాళ స్వయంగా నేను ఒక 40 మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల్ ఆరా సాబ్, ఖానా అచ్చా నయ్యే సాబ్ అని పిల్లలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు, నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడికి బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను, ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం
ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగు, గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు, మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి గాని, ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్ లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి. 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047 గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047 గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం. ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు. లేచి అప్పుడు ఏమన్నాడు? లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా, అధికారులదా? సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఫుట్బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికంతా కూడా ఏవగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసినంత వరకు పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్ లేవు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు దేవుడెరుగు కానీ ఉన్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, పోరాడి ఓడిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు ఆయన సన్మానం చేశారు. కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని జగ్గారెడ్డి అన్నారు. గెలిచిన వారికి, గెలిపించిన వారికి జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు. తాను ప్రచారానికి రాకపోయినా గెలిచారని జగ్గారెడ్డి అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబల్స్ కు నో ఎంట్రీ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అన్ని గ్రామాలలో 84 మంది గ్రామ పంచాయతీల్లో మన పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు
మండల ప్రెసిడెంట్లు, అన్ని గ్రామాలలో ముఖ్య నాయకులు, మీరందరూ మీ కష్టము, మీ ప్రయత్నము, నేను మీ గ్రామాలలో రాకున్నా, నేను ఎవరిని కూడా ఒక ఓటు అడగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి ప్రెసిడెంట్ 45 మంది 84లో 45 మంది గ్రామ సర్పంచులుగా కాంగ్రెస్ కండువాతో బ్యానర్ మీద సంగారెడ్డిలో గెలవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలలో ఉన్న కార్యకర్తల కృషి, అన్ని గ్రామాలలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమస్త కులాలు, సమస్త మతాల సహకారంతో మీ కృషి, మీ కష్టము, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను, మెంబర్లను, ఉప సర్పంచ్లను చేయడం జరిగింది. మీరు గెలిపించుకోవడం జరిగింది. కండువాతో గెలిచిన వాడే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కండువా వేసుకున్నాక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఓడిపోయినా, ఆ సర్పంచ్ ఎవరైతే ఓడిపోయారో అన్అఫీషియల్గా వాళ్ళే నాకు సర్పంచులు అని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా, రాకపోయినా, మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. ఆయన నాతోటి నాకు నచ్చిన పని చేసిరు మీరైతే. ఉత్తరాంధ్రలో వివిధ ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా సీఎం చంద్రబాబు విజిట్ చేశారు. జిల్లాలోని నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా చూసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల్ని హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయ్పూర్ విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు చర్చించారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి తేమ శాతం చూసే పరికరాలను దగ్గరుండి పరిశీలించారు. నియోజకవర్గంలోని రైతుల వద్ద నుంచి సకాలంలో కొనుగోలు చేయని పలు సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటేనే కొనుగోలు చేస్తారా, లేకపోతే చేయరా అంటూ అధికారులను మంత్రి పార్థసారథి నిలదీశారు. 5.5% కంటే ధాన్యం ఎక్కువ రంగు మారితే ఎంతకు కొనుగోలు చేస్తారని డిపో మేనేజర్ను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం వహిస్తే సహించేది లేదని మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఏమి చేయలేదని అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రేట్ వచ్చిందని చెప్పేసి 1770 రూపాయలు రావాలి కదా రైతుకి. మరి రానప్పుడు ఎందుకు మీరు ఏం చేసేది అక్కడ? పోనీ ఇప్పుడైనా వస్తుంది అసలు? ఇప్పుడే 10 ఎందుకు? నేను 3 లారీలు పట్టుకుని ఇక్కడ దారిలో పెళ్ళిముత్తేవి మీవి కాదులేండి 1450 రూపాయలు కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు మీరంతా? ఇది కాదు కదా. మీ దగ్గర రికార్డు తీసుకురండి నా దగ్గరికి. నాకు జిరాక్స్ వాట్సాప్ అని పెట్టండి, లేకపోతే చిమ్ముతో ఉంటే కనుక పంపించిన కాకపోవడం కరెక్ట్ రేట్ ఎంతో చెప్తారు నాకు. ఒక రేట్లు తెలిసి అసలు మాట్లాడతాను నేను. అమెరికా నుంచి కూడా తీసుకొస్తాను మీరు టీం మళ్ళీ. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్కి ఎంత కట్ చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా బోటిలో సాయం చేస్తాం అతనికి. కానీ అందరు రైతుల్ని ఆ పేరు మీద చేయకూడదుగా. ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది, తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి? బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో, చైర్మన్లు భక్తుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి భవానీ భక్తులను అవమానించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో, చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. భక్తులను అవమానించిన ఈవో, చైర్మన్ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్షతో దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి లేకపోతే గురు భవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకొని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్లి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని సో ఆ ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. జరీబు భూములు సమస్యపై నెల రోజుల సమయం అడిగామని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని తెలిపారు. భూ సమీకరణ చేయని భూముల్లో 921 ప్లాట్లు రైతులకు వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు వీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశామని చెప్పారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించామని ఎమ్మెల్యే శ్రావణ్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి 12 డిపిఆర్లు సిద్ధం చేశారని, మిగతా గ్రామాల్లో కూడా త్వరలో సిద్ధం చేస్తారని స్పష్టం చేశారు. ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు గానీ లేకపోతే రోడ్డు సోలు గానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు సోలు గానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఆల్రెడీ అంతా చాలా వర్క్ అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్లి సర్వేలు అన్ని చేశారు. ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగ్, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్ లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదే విధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తా ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తా ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్ లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించిన పోలవరం నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదానికి కారణమైంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దీనిని ఏ విధంగానైనా అడ్డుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా చూసేందుకే తమ ప్రయత్నాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవసరమైతే మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికి కాల్వలో దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేయగా బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు భిక్షంపై 455 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికి కాల్వలో బీఆర్ఎస్ అభ్యర్థి భిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు చిన్న నిదానంగా ఉండండి. దొరికినాయి కదా, దొంగలు దొరికిరు. ఉండండి. ఈ రోజు చిన్నకాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కాంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ మైదానంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వాయుసేన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేరళ ఈ పేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తమ ప్రభంజనం చూపిస్తూ ప్రతి చోట స్వయంగానో లేదా తన కూటమి ద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయ దళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేకపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో బోనీ కొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది. బీజేపీ నాయకత్వంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో గెలిచేందుకు బీజేపీ ఎస్ఐఆర్ను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈసీ టెక్నాలజీని ఉపయోగించి ఓటు లేని వారికి ఓటు కల్పించాలన్నారు. మిత్రులను కలిసేందుకు తెలంగాణ వచ్చానని ఆయన అన్నారు. బీఆర్ఎస్తో పాత స్నేహం ఉందన్నారు. ఇండియా అలయన్స్లోనే కొనసాగుతామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కూటమిని బలోపేతం చేసే విధంగా అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. कार्ड बनाएंगे जो दोबारा नकली न बन सके। मैं तेलंगाना के लोगों से ये कहना चाहता हूँ कि हमारे मित्र पुराने हैं वो, और मित्र से मिलना चाहिए। हमारे मुश्किल है और कभी कभी दोस्ती में ये मुश्किलें आती हैं कि आपके पास नया दोस्त भी है और पुराना दोस्त भी है। ये भरोसा मैं आप पे छोड़ता हूँ कि नए दोस्त के साथ ज़्यादा गहरी मित्रता होनी चाहिए कि पुराने दोस्त को भी कभी नहीं छोड़ना चाहिए। लेकिन हमारा जो भाव है, जो हम हैं, जैसे जो बने हैं, वो यही है कि हम पुराने मित्र को नहीं छोड़ सकते। हमारे विजन इंडिया का और इस प्रोग्राम का मैसेज यही है, डिवीजन की पॉलिटिक्स नहीं हो। जो आज देश में डिवीजन की पॉलिटिक्स हो रही है उसको हम रोकना चाहते हैं। हम लोग विजन की पॉलिटिक्स करना चाहते हैं, प्रोग्रेसिव पॉलिटिक्स करना चाहते हैं, डेवलपमेंट की पॉलिटिक्स करना चाहते हैं। और जब इतना कुछ दुनिया में बदलाव आ रहा है टेक्नोलॉजी का, उस टेक्नोलॉजी का सबको लाभ मिले, भेदभाव नहीं हो, न जाति का न धर्म का। इसीलिए मैंने कहा कि कुछ सालों में एआई ऐसा बन जाए कि हमारे अंदर भेदभाव खत्म हो जाए। हालांकि बिहार का अनुभव जितना अच्छा होना चाहिए था वो नहीं हुआ। దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల వాయు నాణ్యత మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 మార్కును దాటింది. దీంతో ఢిల్లీలో ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. బలహీనమైన గాలులు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు చెదరక రాత్రిపూట పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. అత్యవసరం కాని అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధించారు. అలాగే గ్రాఫ్ 4 చర్యలో భాగంగా పాత BS3 పెట్రోల్, BS4 డిజిటల్ 4 చక్రాల వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా 2000కి పైగా విమానాలను నడిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడి దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడికి నేటికి 24 ఏళ్లు పూర్తయింది. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని పార్లమెంటు భవనంపై ఉగ్ర దాడి జరిగింది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.